ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ట్విన్స్ మధ్య ఉన్న కన్ఫ్యూజన్ ని కామెడీగా ప్రెజెంట్ చేసి మనందరినీ కడుపుబ్బా నవ్వించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగ్బోతు రమేష్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం మేడం. నమస్కారం సార్. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మేడం. నా పేరు రాజు డేంజర్ స్మైల్ 143. వీడి పేరు మేడం యుశేఖర్ వరంగల్. అది కొడంగల్ కదరా, అంటే నా స్థాయి తగ్గించద్దనా? లేదు, ఆయన స్థాయి తగ్గించకూడదని. ఫ్రెండ్షిప్ కు టైటానిక్ కు తేడేంట్రా? నీళ్లు ఎల్లి మునిగిపోయింది టైటానిక్ షిప్. నీలాంటి వాళ్ళ వల్ల మునిగిపోయేవాడు ఫ్రెండ్షిప్ రా. ఫ్రెండ్షిప్ రా కాదురా. నాకు డౌట్, ఫ్రెండ్షిప్ అంటావు. ఇప్పుడు ఆ మంజుమల్ బాయ్స్ లాగా నేను ఏదైనా లోయలో పడిపోయా, నీకు అదే రోజు జబర్దస్త్ స్కిట్ ఉంది. నువ్వు నన్ను కాపాడతావా లేదంటే వెళ్ళి స్కిట్ చేస్తావా? నేను ఏమైనా పిచ్చోనా? స్కిట్ చేయ, నిండే కాపాడతా దునికి. తెలుసు నీకు స్కిట్ చేయడం కంటే నన్ను కాపాడడం చాలా ఈజీ. నీకు ఎప్పుడు ఈ ఫ్రెండ్షిప్ ఏనారా? మన లైఫ్ లో కలర్ఫుల్ ఏం లేదా? నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. అవునా? అవును. మరి నీ పరిస్థితి ఏంటి? నేను కూడా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను రా. అవునా? రేపు ప్రపోజ్ చేస్తా. ఆమె ఓకే అంటే ఫస్ట్ నీకే చెప్తా. రేపు ప్రపోజ్ చేస్తాను. ఓకే ఓకే. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే. ఈ అమ్మాయి నా లవరు, పేరు వచ్చేసి మేఘ. చూసి భయపడుతుంది. ఏంటి దూరంగా వెళ్తున్నావు? మా అమ్మనికి దూరంగా ఉండమంది. మీ అమ్మ నాకు దూరంగా ఉండమందా? ఎందుకు? పశుపతితో ఉన్న పద్ధతిగా ఉంటావు కానీ నూకరాజుతో ఉంటే నాశనం అయిపోతావు అని చెప్పింది. చెప్పింది మీ అమ్మ ఇంద్రజమ్మ. ఏంటి డల్గా ఉన్నావు? డల్గా అంటే బెట్టింగ్ లో 5,000 పోయినాయి. నీకు ఎన్నిసార్లు చెప్పాలి బెట్టింగ్స్ ఆడొద్దని? నేను ఆడింది IPL లో కాదు, జబర్దస్త్ లో. ₹1,00,000 వచ్చినాడు, 5,000 పోయినా పర్లేదు. నాకు వచ్చేది 5,000, అవి కూడా పోతున్నాయి. ఏం చేయమంటావో చెప్పు. నేను ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం గురించి మాట్లాడతాను, నువ్వు చెప్తా. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మళ్ళా. పొట్టి పిల్ల ఓయ్ పొట్టి పిల్ల నా గుండెకు నువ్వే పొట్టు పిల్ల. మై గుడ్ నేమ్ తాగుబోతు రమేష్. నీకు చాలా పెద్ద బ్యాడ్ నేమ్ ఉందని విన్నాను. నువ్వేంటి గుడ్ నేమ్ అంటున్నావు? నేను ఎక్కడో చూసినట్టుంది. నువ్వు ఎప్పుడో నాన్నకు ప్రేమతో మూవీ తీసినప్పుడు మా నాన్న తీసుకుని సెల్ఫీ దిగడానికి వచ్చా. అప్పుడెప్పుడో సెల్ఫ్ దిగిన దాంతో స్కిట్ చేస్తున్నాను. సరే, ఆ సెల్ఫీ పిక్ ఉందా? ఎప్పుడో సెకండ్ క్లాస్ లో దిగా, ఇప్పుడేం గుర్తుంటుంది? సెకండ్ క్లాస్ మరి చిన్న పిల్లతో స్కిట్ చేస్తున్నా. నువ్వు నా పక్కన ఉంటే ఈ ప్రపంచాన్ని గెలుస్తా. ఇప్పుడు చెప్పాల్సిన డైలాగే ఇది కాదు. డైలాగే మర్చిపోయాడు కానీ పెద్ద ప్రపంచాన్ని గెలుస్తాడు. వీడేంటి నా ఫ్రెండ్ లా ఉన్నాడు? నువ్వు నిజంగా నా పక్కన ఉన్నావు అనుకో, ఈ ప్రపంచాన్ని మర్చిపోతా. నేను ప్రేమించిన అమ్మాయి వీడు ప్రేమిస్తున్నాడా? బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, అందులో ఎండ్ ఉంది కానీ ఫ్రెండ్షిప్ అందులో ఎండ్ లేదు. కాబట్టి నా ఫ్రెండ్ కోసం నా లవర్ నేను సాక్రిఫై చేసేస్తా. నువ్వు ఓకే అంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటా. సరేలే, నా ఒపీనియన్ ఏంటో రేపు చెప్తా. రేపు చెప్తుంది. నా రిజల్ట్ రేపే. ఏంటి? మనం 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. నా లవరు వీడితో 1 year నుంచి లవ్ లో ఉందా? ఫ్రెండ్షిప్ గొప్పదా, ప్రేమ గొప్పదా? ఫ్రెండ్షిప్ గొప్పది. నా ప్రేమను సమాజ్ చేస్తా, వాడి ప్రేమకు పునాదేస్తా. ఏంటి చెప్పు, దేనికి వచ్చావు? మనం 1 year నుంచి లవ్ చేసుకుంటున్నాం. పక్కకు వస్తే అలా జరుగుతావేంటి? పక్కకు వస్తే అలా జరుగుతావంటే నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు. నాకు ఇష్టం లేదు. చిచ్చి, నాకు నీతో మాట్లాడాలని లేదు. ఇంకొకసారి నా గురించి ట్రై చేయకూడదు. నాకు అరే ఏమైంది అంత సంతోషంగా ఉన్నావు? నా సంగతి ఏముందిలే కానీ నువ్వెంత సంతోషంగా ఉన్నావు చెప్పు. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నేను కూడా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా. నేను లవ్ చేసే అబ్బాయి పేరు నూకరాజు, కత్తిలా ఉంటాడు తెలుసా. నేను లవ్ చేసే అబ్బాయి పేరు రమేష్, చెత్తలా ఉంటాడు. నేను లవ్ చేసే అబ్బాయి కూడా చెత్తలానే ఉంటాడు. కానీ ఏం చేస్తే స్కిట్లా రాశాడు, చెప్పక తప్పలేదు. ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్పక్క. అయినా వాళ్ళిద్దరు మన ఇద్దరు లవ్ చేశారు కదా, మన ఇద్దరం కూడా అలానే చేద్దాం. నేను నైట్ అంతా నీ గురించి ఆలోచిస్తూనే ఉన్నా. నువ్వే నాకు కరెక్ట్ అనిపించింది. నేను ప్రేమిస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు నాకు ప్రపోజ్ చేశారు కదా. నేనా? నీకా? ఇంతకీ నువ్వేం చేస్తావు? చదువుకుంటున్నా. చదువుకోండి ఫస్ట్.
నీకు ఒక విషయం చెప్పాలి. A few moments later. ఎలా వదిలించుకుందాం అన్నా సరే నా లవర్ నాకే ఏంటి ఏం ప్లాన్ వేయాలి ఎలా చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. కరెక్ట్ టైంకి ఐడియాలు కూడా బాబు నేను ఎవరితో కరెక్ట్ టైంకి వచ్చావరా? అరే బాబు మీరే నాకు సాయం చేయాలి. నా లవర్ నన్ను వదలట్లేదు. నీకు అదొక మ్యాటర్ అంతా తర్వాత చెప్తాను. ఆ అమ్మాయి వచ్చేటప్పుడు నువ్వు నాకు లవర్ గా యాక్ట్ చేయి. నువ్వు వీళ్ళన్నీ ఇలా రా నన్ను కొట్టి తిట్టు మోసం చేశాడని ఆ అమ్మాయి ముందు నన్ను బ్లేమ్ చేయరా. నీకు దండం పెడతా బయట చేస్తాను. వదిలించుకోవాలా? ఆ అమ్మాయిని వదిలించుకోవాలి అంతేరా. ఇద్దరు ప్రేమించడం ఎందుకు, వదిలించుకోవడం ఎందుకు? ఏంటి నీకు కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? కలుద్దామంటే కుదరదు అంటున్నా. ఏరా సిగ్గులేదా? ఇంకెంత మందిని మోసం చేస్తావు ప్రేమిస్తా అని చెప్పి? కాలేజ్కి వెళ్తుంటే వెంటపడి రెస్టారెంట్లకి సినిమాలకి నన్ను తీసుకెళ్లి ఇప్పుడు మోసం చేస్తావా? అయ్యో వద్దు. ఆడపిల్ల అంటే ఆడబొమ్మలుగా ఉందారా నీకు? ఆ పిల్లలు ఏడిపిస్తావరా నువ్వు? నేను ముద్దు ఒకటే పెట్టుకున్నాను సార్, అంతకు మించి ఏం పెట్టుకోలేదు సార్. పెట్టుకున్నావా? అది కూడా హగ్గు చేసుకున్నప్పుడే పెట్టుకున్నాను సార్. అది కూడా ఆ రోజు రూమ్ లోకి వెళ్ళినప్పుడే పెట్టుకున్నాను సార్. ఇలాంటి వాడువా? నన్ను 1 year తిప్పుకొని మోసం చేసి వదిలేసాడే. నేను 1 year అయినా తిప్పుకున్నాడే, నన్ను 1 day కూడా తిప్పుకోకుండా వదిలేసాడే. ఇప్పుడు ఏం చేద్దాం? సరే అమ్మ నాన్న పెళ్లి సంబంధం చూసింది అదే చేసుకుందాం. ఇదిగో నా పెళ్లి కుదిరింది, నా పెళ్లికి మాత్రం నువ్వు రాకే. ఇదేంటి ఇందులో నూకరాజు పేరు ఉండాలి? నూకరాజు పేరు లేదా? పెళ్లి కుదిరింది, మా డాడీ చూసారు. నువ్వు పెళ్లికి మాత్రం రాకు. ఓకే రాను పో. నేను నచ్చా నేను అంతసేపు చూస్తున్నా. రమేష్ గారి పేరు లేదు. రమేష్ ఇందులో నీ పేరు లేదురా? ఇందులో కూడా నీ పేరు లేదురా. మన ఇద్దరం ఆ అమ్మాయి నిన్ను మోసం చేసిందా? అమ్మాయి నిన్ను కూడా మోసం చేసిందా? అర్జెంట్ గా మనం వెళ్ళి దీన్ని ఖండించాల్సిందేరా. yes మా హస్బెండ్స్ మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు దొరకకపోతే మాకు ఎవరు దొరకరు అనుకున్నారా? అంటే వీళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ మీకు విషయం చెప్పాలంటే బేసిక్ గా మేము చిన్న పొరపాటు అయింది. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోవద్దు ప్లీజ్. నీ కాలు పట్టుకుంటా. మీరు ఇలాంటి వాళ్ళని మేము పెళ్లి చేసుకున్నాం. మా అమ్మ నాన్న సంబంధం చూసింది. ఎక్కడో పొరపాటు జరిగిందమ్మా ప్లీజ్ ఆగండి. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? ఏ ఎల్లమ్మ ఏ పుల్లమ్మ దొరకకుండా ఉంటుందా? ఏం చేస్తావు? రోడ్డు మీద మనకి ఎవరు దొరకపోతారా? ఎవరిని లవ్ చేయకపోతామా? కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. ఏమంటారు కృష్ణ భగవాన్ గారు? నూకరాజు గారు, సార్ రమేష్ గారు బాగుంది. అన్నట్లకన్నా బిగ్ ట్విస్ట్, వాళ్ళు ట్విన్స్. అది వచ్చినప్పుడు షాక్ అయ్యాం. ఓకే బాగుంది, ఎంటర్టైనింగ్ గా చేసి. నూకరాజు గారు ఎంత ఆగుతారు రమేష్ గారు. కాన్సెప్ట్ బాగుంది, బాగా చేశారు, అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ. ఈ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు టోటల్ స్కోర్స్ 16.